అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు ప్రేమ మందిరం. రచన మీరా లక్ష్మి గారు. ప్రేమ మందిరం 6వ భాగం. ముందుగా నిన్న వీడియోలో ఒక పొడుపు కథ అడిగా కదండి, దానికి జవాబు గోరింటాకు. ఈరోజు మరో పొడుపు కథ. అరచేతి పట్నాన 60 రంధ్రాలు. ఇదేమిటో కనుక్కోండి. మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి, లేదంటే రేపు వీడియోలో చూడండి. ఇక కథలోకి వెళదామండి. మా చిన్న కోడల్ని చూసావా విజయ? లేదమ్మా అంది తల వంచుకుని. జానకి వచ్చినప్పుడు విజయ గదిలో ఉంది. ఆవిడ వస్తూనే గదిలో దూరి ఇంతవరకు యువతలికి రాలేదు. విజయమ్మ, అమ్మగారు పిలుస్తున్నారు. హిడింబి తల మాత్రం లోపలికి పెట్టి చెప్పి వెళ్ళిపోయాడు. విజయ ఆవిడ ఖాళీ చేసిన గ్లాస్ తీసుకుని వచ్చేసింది. సుందరమ్మ పనితో సతమతమవుతుంది. రావుగారు, శ్రీహరి పిల్లలు టిఫిన్స్కి వచ్చేశారు. ఖాళీ గ్లాస్ తీసుకుని గబగబా లోపలికి వెళుతున్న విజయతో రావుగారు అన్నారు, ఏమిటి విజయ, ఆలస్యం అయిపోతుంది, తొందరగా తీసుకురావా? విజయ గబగబా లోపలికి వెళ్ళి టిఫిన్లు అమర్చే పని చూడసాగింది. అందరికీ టిఫిన్ పళ్ళాలు సర్ది మంచినీళ్ళ గ్లాసులు ఇస్తుంటే రావుగారి పక్కన కూర్చున్న రఘు పెద్ద కొడుకు, మీ పేరేమిటి? పెద్ద ఆరిందలా అడిగాడు. ఆ అడిగిన తీరుకి విజయ మొదట తెల్లబోయింది. వెంటనే చిన్నగా నవ్వుతూ విజయ అంది. నీ పేరేమిటి అని అడిగింది. నా పేరు రాము అన్నాడు. నా పేరు కిట్టు. అడగకుండానే రాము పక్కన కూర్చున్న చిన్నాడు చెప్పాడు. ఆహా అలాగా అంది ఇద్దరికేసి మెచ్చుకున్నట్టుగా చూస్తూ. లల్లి, రోజీ రాము కిట్టు కేసి గుర్రుగా చూస్తూ మళ్ళీ ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. ఇది విజయ గ్రహించింది. కానీ ఎందుకో అర్థం కాలేదు. వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారా? వచ్చి కొన్ని గంటలేగా అవుతుంది. రావుగారు, శ్రీహరి వెళ్ళిపోయారు. రవి అప్పుడే స్నానం చేసి వచ్చాడు. విజయ్ అతనికి టిఫిన్ తీసుకొచ్చి పెట్టింది. రవి టిఫిన్ చేస్తుంటే రోజీ వచ్చి, బాబాయ్ జడకి హుక్కు పట్టుకుంది, తీయవు అంది. చట్నీ గిన్నెతో అప్పుడే అక్కడికి వచ్చిన విజయ గిన్నె టేబుల్ మీద పెట్టి, రా నేను తీస్తాను అంది. ఏం వద్దు, బొంగమూతి పెట్టుకుని దూరంగా వెళ్ళిపోయింది రోజీ. విజయ, రవి తెల్లబోయారు. విజయ రోజీ దగ్గరగా వెళ్ళి, ఏం నా మీద కోపం వచ్చిందా అంది భుజం మీద చేయి వేస్తూ. రోజీ మాట్లాడలేదు. విజయ చేయి తోసేసి దూరంగా వెళ్ళి నిలబడింది. ఏమిటి రోజీ అన్నాడు రవి. రోజీ ఏం బదులు చెప్పకుండా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. దుర్గారాణి మాట్లాడొద్దందేమో అనుకుంది విజయ. విజయ రోజీ ప్రవర్తనకి ఏమనుకుందోనని విజయ కేసి చూశాడు. అతను అనుకున్నట్టుగా విజయ ముఖంలో ఏ మార్పు లేదు. ఎప్పటిలా మామూలుగానే ఉంది. 11 గంటలవుతుండగా జానకి తలుపులు తెరుచుకుని బయటికి వచ్చింది. కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. సుందరమ్మ పొగలు గక్కుతున్న వేడివేడి కాఫీ పట్టుకొచ్చి జానకికి ఇచ్చింది. జానకి నిలబడే కాఫీ తాగుతుంది. సుందరమ్మ అంటే అందరికీ ఇష్టమే. ఆమెడ ఎవరేమన్నా సాధారణంగా పట్టించుకోదు. ఒకవేళ మనసు కష్టపడినా మనసులోనే బాధపడుతుంది కానీ పైకేమీ అనదు. ఎవరైనా కాస్త దిగులుగా ఉన్నారంటే వాళ్ళకి ఏ టైంలో ఏం కావాలో తనే అమరుస్తుంది. ఆదరంగా పలకరిస్తుంది. ఆ చిరాకులా వాళ్ళేమన్నా కూడా తనేం పట్టించుకోదు. గిన్నెలు కడిగి పట్టుకొచ్చిన రంగమ్మ జానకిని పలకరించింది. బాగున్నావా చిన్నమ్మ? ఏందమ్మా అట్లున్నావు? ఒంట్లో బాగోలేదా? బాగానే ఉన్నాలే అంది మొహం తిప్పుకుని. రంగమ్మ చిన్నప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తుంది. అందరితోటి చనువుగా మాట్లాడుతుంది. ఈ చనువు పెద్ద కోడలికి నచ్చదు. ఆ నచ్చకపోవడం రంగమ్మకి తెలియదు. చాలా అమాయకురాలు. ఈ ఇంట్లో పనికి కుదిరాకనే పెళ్ళయింది. 2 పిల్లలు పుట్టారు. నమ్మకమైన మనిషిలా ఈ ఇంటినే నమ్ముకొని పని చేసుకుంటుంది. దాని మొగుడు సంపాదన లెక్కలేదు. తోచిన్నాడు ఏదైనా పని చేస్తాడు, లేకపోతే లేదు. పని చేసినాడు శుభ్రంగా తాగి మిగిలింది పెళ్ళానికిస్తాడు. బయటికెళ్ళాడంటే ఉట్టి చేతులతో ఇంటికి రాడు. రోజు మొగుడు పనికి వెళ్ళి సంపాదిస్తే నా కాపురం ఎంత బాగుంటుందో ఊహించుకుని మురిసిపోతుంది రంగమ్మ. వాడికి తోస్తే కానీ రంగమ్మ ఎన్ని చెప్పినా వినడు. ఉడుకు నీళ్లు తోడానమ్మా అంది మళ్ళీ. చిన్నమ్మ మొహం ముడుచుకున్నా ఏమీ అనుకోదు. పెద్ద కోడలు గదమాయించినా ఏమీ పట్టించుకోదు. ఎవరేమన్నా నవ్వి ఊరుకుంటుంది. ములిగినట్టుగా అంది జానకి. రంగమ్మ వెళ్ళిపోయింది. మహాలక్ష్మి గారిని గదిలో కాసేపు అటు ఇటు నడిపించి, ఇంకా చాలు విజయ అని ఆవిడ అన్నాక ఆవిడని మంచం మీద కూర్చోబెట్టి అప్పుడే యువతలికి వచ్చింది విజయ. జానకి, విజయ ఒకరిని ఒకరు చూసుకున్నారు. జానకి ఎవరో విజయ్కి అర్థమైంది. విజయ్ ఎవరో జానకికి తెలియలేదు. తోడికోడలు చుట్టమా అనుకుంది. మళ్ళీ అలా అని అనిపించలేదు. ఆవిడ
బంధువులందరూ ఖరీదుగానే కనిపిస్తారే, మెలిసిపోయిన వాయిల్ చీర కట్టుకున్న వాళ్ళు ఆవిడ బంధువులు అయి ఉండరు. జానకి ఆలోచనలు గ్రహించిన సుందరమ్మ చెప్పింది. మా అమ్మాయి అండి. నీ పేరేమిటి? విజయనే అడిగింది. విజయ అంది. చాలా చక్కని పేరు. ఆ పేరంటేనే నాకు చాలా ఇష్టం అంది జానకి. మొహంలో కాస్త కళచోటు చేసుకుంది. అన్నం తినకుండా పడుకున్న జానకిని సుందరమ్మ బతిమాలి కాస్తన్నా తినేట్టు చేసింది. మధ్యాహ్నం 2 గంటలు దాటాక రఘు భార్యని చూసి చాలా ఆశ్చర్యం ప్రకటించాడు. ఎప్పుడొచ్చావు జానకి? వచ్చే ముందు ఉత్తరం రాయలేదే? చాలా ఆశ్చర్యంగా అడిగాడు. భర్త కళ్ళల్లోకి చాలా సూటిగా చూసింది. ఆ కళ్ళల్లో ఎక్కడా కల్మషం కనబడటం లేదు. అయినా ఈ మనిషిని నమ్మడం ఎలా? ఈ మనిషి దబాయింపులు తనకు తెలియనివా? ఈసారి నమ్మకూడదు. ఓసారి ఇలాగే నమ్మించబోయి బోల్తాపడి కాళ్లబేరానికి వచ్చిన రోజు తను మర్చిపోతుందా? ఓసారి తనకు చాలా ప్రాణ స్నేహితురాలు కరుణ పెళ్లికి ఇద్దరం సరదాగా కలిసి వెళదామని తనెంత బతిమాలింది. అప్పుడు ఎంత పని ఉన్నట్టు మాట్లాడాడు. వాళ్ళ నాన్నగారు అర్జెంటు పని మీద బొంబాయి వెళ్ళమన్నారని, తను అలా పెళ్లికి వచ్చేసరికి తను వచ్చేస్తానని, ఆ తర్వాత ఇద్దరం హాయిగా 4 రోజులు ఎటైనా వెళ్ళి తిరిగి వద్దామని చెప్పి తనను పంపి ఏం చేశారు? పెళ్లి కొడుకు తరఫున తను ఆ పెళ్లికి వచ్చారు. పైగా తనని సర్ప్రైజ్ చేద్దామని అలా అన్నానని డబాయిస్తారు. పెళ్లి కొడుకుతో తను చెప్పే మాటలు వినలేదనుకున్నారు. పాపం. ఇప్పటికీ తనకు ఆ మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. అసలు నీ పెళ్లికి వస్తానని అనుకోలేదురా. మా ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి తనతో పాటు నన్ను రమ్మని ఒకటే గొడవ. బొంబాయి వెళ్ళాలని ఇలా వచ్చాను. పెద్ద ఘనకార్యం చేసినట్టు తుంటే తను వినలేదా? ఆ ఫ్రెండ్ ఏమన్నాడు? అయితే పెళ్ళానికి నా స్నేహితుడికి పెళ్లికి వెళ్ళాలి అని చెప్పే ధైర్యం కూడా లేదట్రా. అయినా ఇంత పిరికివాడివి ఎప్పుడయ్యావురా అన్నాడు. రేపటి నుంచి నువ్వు అంతేరా. ఎవరో కిసుక్కుని నవ్వారు. అప్పుడు తను పెద్ద పోజు కొడుతూ అనలేదు, ఇది పెళ్ళానికి భయపడటం కాదర్రా. అప్పుడప్పుడు మనకి ఇబ్బంది కలిగించిన విషయాలు వాళ్ళకి భయపడుతున్నట్టు, వాళ్ళ అభిప్రాయాలకి మాటలకి విలువ ఇస్తున్నట్లు మనం ట్రై చేస్తుండాలి. ఈ మాటలకి ఆ స్నేహితులంతా మెచ్చుకుని భుజం తట్టడం తను చూడలేదా? అప్పుడు ఆ ముఖంలో గర్వరేఖలు చూడాలి. ఆ వెంటనే తనను చూసి ఆ ముఖం ఎలా నల్లబడిందో చూసి తీరాల్సిందే. ఏమిటి జానకి మాట్లాడవు? ఏమిటలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? భార్య దగ్గరగా వస్తూ ఆతృతగా అడిగాడు. ఒళ్ళు పట్టి చూడబోతే దూరంగా జరిగి నిలబడింది. నాకేం, నిక్షేపంలా ఉన్నాను. మరి అలా ఉన్నావేం? పరీక్షగా జానకి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. నిజంగా భర్తకి తను రాసింది అందలేదేమో అనిపించింది క్షణంసేపు. అయినా తను వెంటనే నమ్మినట్టు కనపడకూడదు. అయినా అంత తొందరగా ఈ మనిషిని నమ్మకూడదు. ఎలా ఉన్నాను? నిర్లక్ష్యంగా మొహం పక్కకు తిప్పుకుంటూ అంది. ఈసారి జానకి దగ్గరగా వచ్చి జానకి ముఖం బలవంతంగా తన వీపు తిప్పుకుంటూ అడిగాడు. ఎలా ఉన్నావో నీకు తెలియదా? నీకేదో కోపం వచ్చింది. ఎందుకో చెప్పు. అతని కళ్ళల్లోకి గొచ్చి చూస్తూ అంది. నిజంగా చెప్పండి. నేను రాసిన ఉత్తరం మీకు అందలేదా? అంటే చాలా బాధపడుతున్న వాడిలా చూశాడు కళ్ళల్లోకి. నీ ఉద్దేశం, నీ ఉత్తరం అందుకొని స్టేషన్కి రావడానికి వీలు లేకపోతే డ్రైవర్నిచ్చి కారన్నా పంపనా? భార్యని వదిలి నీరసంగా మంచం మీద కూర్చున్నాడు. అంతేలే, నా మాట నువ్వెప్పుడు నమ్మావు గనక అన్నాడు. జానకి నిజంగానే తను రాసిన ఉత్తరం అందలేదనుకుంది. వచ్చి రాగానే భర్తని అన్ని మాటలన్నందుకు మనసులో చాలా నొచ్చుకుంది. నా మాట ఎప్పుడు నమ్మావు గనక అని భర్త అన్న చివరి మాటని ఆసరాగా చేసుకుని వెళ్ళి అతని పక్కన కూర్చుంటూ అంది. అయితే మీ మాట నేనెప్పుడూ నమ్మలేదంటారా? ఎప్పటి మాటో ఎందుకు? ఇప్పుడు నమ్మలేదు బాధని సూచిస్తున్న స్వరంతో అన్నాడు. ఏమో, నాకేం తెలుసు. అది వరకులాగే అబద్ధమాడారనుకున్నాను. స్టేషన్లో మీకోసం ఎంత ఆశతో చూశానో మీకు చెప్పినా అర్థం కాదు. మీరు కనిపించకపోయేసరికి చెప్పలేని నీరసం వచ్చింది. అతని భుజం మీద తలవాల్చుకుంటూ అంది. భార్య తల నిమురుతూ కరుణ నిండిన స్వరంతో మెల్లగా అన్నాడు. నాకు తెలియకుండానే నిన్ను చాలా బాధపెట్టాను కదూ. నన్ను క్షమించు. చప్పున తన చేత్తో అతని నోరు మూసేసింది. ఏం మాటలవి? క్షణం ఆగి మళ్ళీ అంది. మీరెప్పుడూ అంతే. మిమ్మల్ని ఏదో అన్నానని బాధపడతారు. కానీ నా బాధని అర్థం చేసుకోరు. అర్థం చేసుకున్నాను. మనిద్దరి బాధ పోవాలంటే వెంటనే ఒక పని చేయాలి. ఉత్సాహం తెచ్చుకుంటూ అన్నాడు రఘు. ఏమిటది? భర్త మీద కోపం అంతా మర్చిపోయి ఉత్సాహంగా అడిగింది. అలా ఎటైనా వెళ్ళి అలా అలా తిరిగి రావాలి. క్విక్ లే, ఇంకా కూర్చున్నావేం? కదులు. భర్త అలా మాట్లాడుతుంటే జానకికి చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ ఇలాగే ఎందుకుండరు?
ఈయన ఎప్పుడూ ఇలాగే ఉంటే తోడికోడలు అంత గర్వంగా ఉండగలుగునా? కనీసం సగం గర్వమన్నా తగ్గును. ఏమిటా చూడటం? నా మొహాన కోతలాడుతున్నాయా? భార్య తన కేసు అలా రెప్పవేయకుండా చూస్తుంటే అతనికి కాస్త ఇబ్బంది అనిపించింది. కొంపతీసి తన మాటలు నమ్మటం లేదా? జానకి వచ్చి మళ్ళీ అతని పక్కన కూర్చుంది. అతని చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకొని రాస్తూ అడిగింది మెల్లగా. మీరెప్పుడూ ఇలా ఎందుకుండరు? ఎప్పుడూ తిరుగుతూ కూర్చుంటే ఎలా? ఉడతా భక్తిగా ఏదో ఒకటి చేయకపోతే ఎలా? ఏమీ చేయకపోతే అబ్బాయి నీ దారి నువ్వు చూసుకో అంటారు. జానకికి చాలా కోపం వచ్చింది. అతని చేతులు వదిలి దూరంగా జరిగింది. మీరెప్పుడూ అంతే. మీరు చేసేది ఉడతా భక్త? వేరే పొమ్మంటే మనం బతకలేమని భయమా? ఏం ధైర్యమండి మీది? 2 పిల్లలతో మనకి ఏం ఇబ్బందులుంటాయి? 2 మగపిల్లలేనాయే. ఇంకా వాళ్ళకి ఖర్చులంటే 2 ఆడపిల్లలే. మనకేమిటి? వాళ్ళు మనకి ఇవ్వాలే కానీ మీరు చేస్తున్న ఈ చాకిరీకి ఇక్కడ విలువ లేదు. ఎంతో చేసినా శుద్ధ దండగ. రోషంతో ముక్కు పుటాలెదిరాయి. ప్రసంగం మరో దారి పట్టడంతో అతను కంగారు పడ్డాడు. భార్య భుజం మీద చేయి వేస్తూ అనునయంగా అన్నాడు. ఇప్పుడు ఆ గొడవలు ఎందుకు? నువ్వు లేచి తయారవు పిల్లలని ఉంచేస్తావా? జానకి మాట్లాడలేదు. లే మరి. రెక్క పట్టుకుని బలవంతంగా లేవదీశాడు. జానకి లేచి తయారయ్యి భర్తతో వెళ్ళిపోయింది. పెడుతూ పిల్లల్ని జాగ్రత్తగా చూడమని సుందరమ్మకి చెప్పింది. జానకికి వేరింట కాపురం ఉండాలని మొదటి నుంచి ఉంది. భర్త రాత్రనక పగలనక కష్టపడుతున్నాడు. దానికి గుర్తింపు ఏమీ ఉండటం లేదు. వేళ్లపట్టున ఇంటికి వచ్చి 4 రోజులకోసారి భార్యను వెంటబెట్టుకుని హాయిగా తిరిగి వచ్చే బావగారి తోడికోడలి స్థితే బాగుంది. ఆ చీరలు నగలు దేనికి లోటు? తను ఒక మంచి చీర కొనుక్కోవాలంటే భర్తను అడగాలి. ఆ భర్త అన్ననో తండ్రినో అడగాలి. తన చేతికి డబ్బు వచ్చేసరికి తన కోరిక కాస్త చచ్చి ఊరుకుంటుంది. ఈ మనిషి ఏం చెప్పినా వినరు కదా అని వాపోతుంది. సాయంత్రం ఎప్పట్లా రోజీ లల్లి విజయ్ని కథలు చెప్పమని కానీ రింగు క్యారమ్స్ ఆడమని కానీ అడగలేదు సరికదా. 2 దూరంగా రింగ్ ఆడుకోసాగారు. విజయ వాళ్ళు ఆడుకుంటున్న చోటుకి వెళ్ళింది. విజయ్ని చూసి 2 మొహాలు తిప్పుకున్నారు. రోజీ అని పిలిచింది. రోజీ మొహం పక్కకు తిప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. లల్లి కూడా రోజీ వెనకాలే వెళ్ళబోయింది. విజయ చప్పున లల్లి చేయి పట్టుకుని ఆపింది. లల్లి, నా మీద కోపం వచ్చిందా అని అడిగింది. పొద్దుటి నుంచి వాళ్ళు విజయతో మాట్లాడలేదు. ఎప్పుడూ కథలు చెప్పమనో ఆడమనో కూడా తిరిగే పిల్లలు పిలిచినా పలక్కుండా మొహాలు తిప్పుకొని వెళ్ళిపోతుంటే విజయ్కి ఎలాగో ఉంది. అసలు సగం కాలక్షేపం వాళ్లతోటే విజయ్కి. అసలు సంగతి ఏమిటో తెలుసుకోవాలనుకుంది. లల్లి మాట్లాడలేదు. సంద దొరికితే పారిపోదామని దొంగ చూపులు చూస్తుంది. లల్లి, మాట్లాడవు? నా మీద కోపం ఎందుకు వచ్చింది? లల్లి రోషం విజయ్కి తెలియనిదేం కాదు. అసలు సంగతేమిటో రోషంతో అయినా లల్లియే చెప్పాలి. రోజీ కోపం వచ్చినా పైకి సాధారణంగా చెప్పదు. కొంచెంసేపు చెప్పనా మాననా అని తటపటాయించిన లల్లి రోషంగా అంది. మరి రాము కిట్టుతో ఎందుకు మాట్లాడావు? విజయ్కి లల్లి అన్నదేమిటో బొత్తిగా అర్థం కాలేదు. ఏం మాట్లాడితే ఏం అంది మెల్లగా. వాళ్లతో మాట్లాడితే మాతో మాట్లాడవద్దు ఖచ్చితంగా చెప్పింది. నువ్వు మాట్లాడితే మేము నీతో మాట్లాడం అన్నట్టు మాట్లాడింది. ఏం మీరు వాళ్ళు కొట్టుకున్నారా? తల అడ్డంగా ఊపింది. మరెందుకు? ఆశ్చర్యంగా అడిగింది. లల్లి మాట్లాడలేదు. రోజీ వచ్చి దూరంగా నిలబడింది. విజయ లల్లిని రోజీని చెరో చేయి పట్టుకుని లాన్లోకి తీసుకువెళ్ళింది. మొదట వాళ్ళు రానని మొరాయించిన తర్వాత నెమ్మదిగా వచ్చారు. మీకు మంచి కథ చెప్తాను, మీరు విని బాగుందో లేదో చెప్పాలి అంది విజయ. కథ మాట వినేసరికి వాళ్ళ మొహాలు వికసించాయి. చెప్పు అన్నారిద్దరు. ఒక ఊళ్ళో 4 పిల్లలుండేవారు. ఇంకెవరూ లేరా? రోజీ సందేహంగా అడిగింది. ఎందుకుండరు? ఈ 4 స్నేహితులన్నమాట. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఆటల్లోనేమిటి, చదువుల్లోనేమిటి, అన్ని విషయాల్లోనూ కలిసిమెలిసి ఉండేవారు. వీరి స్నేహానికి చాలామంది ముచ్చటపడేవారు. కొంతమంది పెద్దలు వాళ్ళ పిల్లల్ని అల్లరి చేస్తుంటే చిట్టి పొట్టి వాళ్ళని చూడండి ఎంత మంచిగా ఉంటారో, వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోండి అనేవారు. చిట్టి పొట్టి ఎవరు? లల్లి అడిగింది. ఈ 4 అమ్మాయిలు స్నేహంగా ఉండేవారన్నాను కదా, వాళ్ళ పేర్లన్నమాట. చిట్టి పొట్టి కనకం కాసులు వాళ్ళ 4 పేర్లన్నమాట. పొట్టి ఏమిటి? అలాంటి పేర్లు కూడా ఉంటాయా? లల్లి అడిగింది. ఆ అమ్మాయి బాగా పొట్టిగా ఉంటుందన్నమాట. అందరూ పొట్టి అని పిలిచేవారు. అసలు పేరు ఏదో ఉండే ఉంటుంది అంది విజయ. చెప్పు తొందర చేసింది రోజీ. కొంతమందికి వీళ్ళని చూస్తే ఈర్ష్యగా ఉండేది.
ఎలాగైనా వీళ్ళ మధ్య కయ్యం పెట్టాలనుకున్నారు. మొదట వీళ్ళు ఇలా అన్నారని వాళ్ళు ఇలా అన్నారని వీళ్ళకి నేరాలు చెప్పేవారు. కానీ ఈ నలుగురు నమ్మలేదు. అంటే వాళ్ళలో వాళ్ళకి ఒకరంటే ఒకళ్ళకి అంత నమ్మకం అన్నమాట. ఇంక ఇలా కాదనుకున్నారు వాళ్ళు. చిట్టి ఒకరోజు వేరుశనక్కాయలు తెచ్చుకుంది స్కూలుకి. అవేమిటి? రోజీ సందేహంగా అడిగింది. పల్లీలన్నమాట. విజయ సందేహం తీర్చింది. మనకి తెలియనివన్నీ ఆఖరున అడుగుదాం, మధ్యలో వద్దు, లల్లి అంది. సరేనంది రోజీ. విజయ చెప్పసాగింది. చిట్టి ఒకరోజు వేరుశనక్కాయలు తెచ్చుకుంది. బ్యాగ్లో పోసుకుంది. ఇంటర్వెల్లో తిందామని. వాళ్ళు ఏం తెచ్చుకున్నా ఒకరికొకరు చెప్పుకునేవారు. చిట్టి పొట్టికి చెప్పింది. ఇలా చెప్పటం వీళ్ళంటే పడని పిల్లలు ముగ్గురు విన్నారు. వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుని చిట్టి బ్యాగ్లో వేరుశనగలు కొన్ని తీసి పొట్టి బ్యాగ్లో వేశారు. ఇంటర్వెల్లో చూసుకుంటే ఏముంది, అక్కడక్కడా కొన్ని ఉన్నాయంతే. ఆశ్చర్యం వేసింది. పొట్టిని అడిగింది. నేనెందుకు తీస్తాను అంది. తర్వాత అవి తన బ్యాగ్లో ఉండడం చూసి తెల్లబోయింది పొట్టి. ఇలాగే వీళ్ళ పుస్తకాలు కాస్త చింపి వాళ్ళ బ్యాగ్లోనూ, వాళ్ళ పెన్ను పాళి విరగ్గొట్టి వీళ్ళ బ్యాగ్లోనూ పెట్టి తంపులు పెట్టి వినోదించేవారు. ఆఖరికి వీళ్ళ నలుగురిలో ఒకరి మీద ఒకరికి అనుమానాలు రాసాగాయి. మొదట్లో మాట అనుకున్నా సర్దుకునేవారు. మళ్ళీ మాట్లాడుకునేవారు. రాను రాను అనుమానాలతో గొడవలు ఎక్కువైనాయి. కొన్నాళ్ళకి నలుగురు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. అయ్యో పాపం, లల్లి రోజీ ఒకేసారి బాధగా అన్నారు. విజయ మళ్ళీ చెప్పసాగింది. వాళ్ళ పక్క ఊళ్ళో పెద్ద తీర్థం జరుగుతుందన్నమాట. తీర్థం అంటే వాళ్ళకి అర్థం కాలేదు. తీర్థం అంటే విజయ్కి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. కాసేపు తర్వాత ఈ ఊళ్ళో అమ్మవారి జాతర అప్పుడు జరుగుతుంది చూడండి, అలా చాలా చోట్ల ఉంటాయి. రంగుల రాట్నం అది ఉంటాయి కదా, అలాగే అన్నమాట. అది వరకెప్పుడు కలిసి వెళ్ళేవారు. మరి ఇప్పుడు మాట్లాడుకోవట్లేదుగా. విడివిడిగా వాళ్ళ అన్నలతోటో తెలుసున్న వాళ్లతోనో వెళ్ళారన్నమాట. తీర్థంలో ఒకరినొకరు ఎదురుపడినా మూతలు తిప్పుకొని ముఖాలు ముడుచుకున్నారు. తీర్థం అంటే చాలామంది ఉంటారు. ఎంతో హడావిడిగా ఉంటుంది కదా. పాపం చిట్టికి వాళ్ళ అన్నయ్య కనపడలేదు. అటు ఇటు తిరిగి చూసింది. ఎక్కడా కనపడలేదు. ఏడుపు వచ్చేస్తుంది. ఎలాగో నిగ్రహించుకుంటుంది. ఎంత వెతికినా కనపడకపోయేసరికి ఇక దుఃఖం ఆగలేదన్నమాట. పైకే ఏడ్చేసింది. అక్కడ చిట్టి ఇలా తప్పిపోయి ఏడుస్తుందా? అక్కడ పొట్టి కూడా అలాంటి పరిస్థితిలోనే ఉంది. పొట్టి ఎవరో తెలుసున్న వాళ్లతో వచ్చింది. వాళ్ళ పిల్లల్ని చేత్తో పట్టుకున్నారు. పొట్టిని కూడా అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నారు. చాలా రష్గా ఉంది కదా. పొట్టి వాళ్లకు దూరమైపోయింది. చిట్టిలాగే వాళ్ల కోసం ఎంతోసేపు చూసింది. కనపడలేదు. ధైర్యం జారిపోతుంది. ఏడిస్తే ఎక్కడ చిట్టి చూసి నవ్వుతుందోనని భయం. ఎప్పుడూ స్నేహితులు నలుగురు కలిసి రావటం గుర్తుకొచ్చింది. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఇక ఆ తర్వాత ఎంత ఆపుకుందామన్నా ఏడుపు ఆగలేదు. కొంతమంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ఇంకా దుఃఖం వచ్చింది. తప్పిపోయిందేమో పాపం, పోలీసులకు అప్పచెప్తే సరి అన్నారు ఎవరు. పొట్టికి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పొట్టికి పోలీసులంటే చచ్చే భయం. ఎర్రటోపి, చేతిలో లాఠీ గుర్తుకొచ్చింది. ఏడిస్తే తనని ఎక్కడ పోలీసులకు అప్పచెప్తారోనని ఏడుపుని దిగమింగి గబగబా అటూ ఇటూ వాళ్ల కోసం వెతకసాగింది. అలా వెతుకుతున్న పొట్టికి ఏడుస్తున్న చిట్టి కనపడింది. పొట్టిని చూడగానే చిట్టి ఏడుపుని టక్కున ఆపేసింది. తనేదో పట్టుబడ్డట్టుగా బాధపడింది. పరీక్షగా చూస్తే పొట్టి కూడా తనలాగే ఏడ్చినట్టుగా అనిపించింది. అడగటానికి అభిమానం అడ్డు వచ్చింది. పొట్టి అదే పరిస్థితిలో ఉంది. కాసేపు చిట్టి మాట్లాడుతుందని పొట్టి మాట్లాడుతుందని చిట్టి చూశారు. అటు పోలీసు రావడంతో ఇద్దరూ భయపడి చిట్టి పొట్టి అంటూ ఇద్దరూ ఒకేసారి ఒకరినొకరు పిలుచుకున్నారు. ఆప్యాయంగా దగ్గర చేరారు. తర్వాత ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ కోసం ధైర్యంగా వెతికారు. ఇక ఎప్పుడూ దెబ్బలాడుకోకూడదని అనుకున్నారు. అసలు దెబ్బలాడుతున్న మూలంగానే ఇలా బాధపడాల్సి వచ్చిందని అనుకున్నారు. ఆ తర్వాత ఎవరు ఎన్ని చెప్పినా వీళ్ళు నమ్మలేదు. ఇంకా కొంతమంది పిల్లలు వీళ్లతో స్నేహం చేశారు. లల్లి, రోజీ ముఖాలు ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నాయి. లల్లి ముఖంలో ఇందాకటి రోషం మచ్చుకైనా లేదు. ఎలా ఉంది కదా, నచ్చిందా అని అడిగింది. ఓ, చాలా బాగుంది విజయ అన్నారు ఇద్దరూ ఒకేసారి సంబరంగా. మరి మీరు కిట్టు వాళ్ళు మాట్లాడుకుంటారా అని అడిగింది. మాట్లాడుకుంటాం, కానీ ఇంకెప్పుడూ దెబ్బలాడుకోం అన్నారు. అమ్మయ్య అనుకుంది విజయ. సాయంత్రం రవీంద్ర వచ్చేసరికి నలుగురు పిల్లల చేత రింగ్ ఆట ఆడిస్తుంది విజయ. రవికి చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళ నలుగురు అలా కలిసి ఆడుకుని సంవత్సరంపై అయింది. పిల్లలు ఆటల్లో కొట్టుకుని ఏడిస్తే పెద్దవాళ్ళు దెబ్బలాడుకోవడమే కాకుండా ఎవరి పిల్లలకి వాళ్ళు వాళ్ళ జోలికి మీరు పోకండి, అసలు వాళ్ళతో ఆడద్దు, మాట్లాడవద్దు అనటమే.
అంతే, మళ్ళీ కలిసి ఆడుకోవడమే కాక మామూలుగా చూసుకోవడం కూడా మానేశారు. ఒకరికేసి ఒకరు చూసుకున్నారంటే చూపులతో కత్తులు దూసుకుపోతాయన్నమాట. రవి వాళ్ళ దగ్గరగా వచ్చాడు. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.